న్యూజిలాండ్ లో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు తీసుకున్న వరుణ్ చక్రవర్తి క్రికెట్ ను తాను 26 ఏళ్ల వయసులో ప్రారంభించానన్న మిస్టరీ స్పిన్నర్స్ ఆర్కిటెక్ట్ కావాలని సినిమాల్లోకి వెళ్లాలని కలలు కన్నానన్న వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ లో దుబాయ్ లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అత్యద్భుత ప్రదర్శనతో దేశం దృష్టిని ఆకర్షించాడు. 5 వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ తన క్రికెట్ ను తాను చాలా ఆలస్యంగా 26 ఏళ్ల వయసులో ప్రారంభించానని తెలిపాడు. అంతకుముందు తానొక ఆర్కిటెక్ట్ నని సినిమాలు చేయాలని కలలు కనేవాడినని వివరించాడు. తన కెరియర్ మార్గాలు వేరని చెప్పుకొచ్చాడు. 26 ఏళ్ల తర్వాతే క్రికెట్ గురించి కలలు కనటం ప్రారంభించానని తెలిపాడు. ఇప్పుడు అది సాకారమైందని వివరించాడు. 2021 ఫ్లాష్ బ్యాక్ లో మదిలో మెదులుతుండటంతో మ్యాచ్ ప్రారంభంలో కొంత ఆందోళనకు గురయ్యానని వరుణ్ చెప్పాడు. 2021 ప్రపంచ కప్ లో ఎదురైన చేదు అనుభవాన్ని తన మనసులో నుంచి తుడిచివేయడంలో కోహ్లీ, రోహిత్ శర్మ సాయం చేశారని, బంతికి తనతో మాట్లాడుతూ తనలోని భయాలను తరిమి కొట్టారని చెబుతూ వారికి థ్యాంక్స్ చెప్పాడు. కాగా 2021 IPL లో ఆకట్టుకున్న వరుణ్ భారత T20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే T20 ప్రపంచ కప్ లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా న్యూజిలాండ్ గెలుపుతో భారత జట్టు లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా నాకౌట్ ప్రవేశించారు. రేపు దుబాయ్ లో ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీస్ లో రోహిత్ సేన తలపడనుంది. ఆ మ్యాచ్ లోను వరుణ్ అంచనాలను అందుకుంటాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.